ఈరోజు మనం పాడ్స్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ పాడ్ ఇన్ క్యూబర్నెటీస్? పాడ్ అనేది స్మాలెస్ట్ యూనిట్ ఇన్ క్యూబర్నెటీస్. ఇన్సైడ్ ద పాడ్ మనం కంటైనర్ని రన్ చేయొచ్చు. ఇన్సైడ్ ద పాడ్ మనం ఒక కంటైనర్ లేదా మల్టిపుల్ కంటైనర్స్ అన్నవి రన్ చేయొచ్చు. సో ఒక పాడ్కి ఒక ఐపీ అడ్రస్ మాత్రమే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ ఒక పాడ్లో నాకు మల్టిపుల్ కంటైనర్స్ ఉన్నాయి. సో ఆ మల్టిపుల్ కంటైనర్స్ని సేమ్ ఐపీ అడ్రస్ తోటి మనం యాక్సెస్ చేస్తాం. సో ఒక పాడ్లో ఉన్న మల్టిపుల్ కంటైనర్స్కి ఈచ్ కంటైనర్కి డిఫరెంట్ పోర్ట్ నెంబర్తో మనం యాక్సెస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్కి మనం 8080 పోర్ట్ అసైన్ చేస్తే వేరే కంటైనర్కి సేమ్ పోర్ట్ మనం అసైన్ చేయలేము, ఎందుకంటే ద పోర్ట్ ఈస్ ఆల్రెడీ ఇన్ యూస్ అని వస్తుంది. సో దానికి మనం డిఫరెంట్ పోర్ట్ 9090 అని కానీ లేదా వేరే ఏదైనా పోర్టు మనం అసైన్ చేయవచ్చు. ఓకే, సో మనం పాడ్స్ లిస్ట్ చేయడానికి కమాండ్ kubectl get pods. ప్రెజెంట్ నేను ఏ పాడ్ క్రియేట్ చేయలేదు. సో లెట్ మీ క్రియేట్ వన్ పాడ్. kubectl రన్ నేమ్ వచ్చేసి మై ఫస్ట్ పాడ్. పాడ్కి నేను మై ఫస్ట్ పాడ్ అనే నేమ్ ఇస్తున్నాను. అలాగే --- ఇమేజ్ ఈక్వల్ టు ఇంజినెక్స్ అనే ఇమేజ్ని యూజ్ చేసుకుంటున్నాను. సో లిస్ట్ చేయడానికి పాడ్స్ కమాండ్ kubectl get pods. సో నా పాడ్ యొక్క నేము మై ఫస్ట్ పాడ్. సో ఎన్ని రెప్లికాస్? 1 రెప్లికా. స్టేటస్ రన్నింగ్. సో ఇన్సైడ్ పాడ్లోకి లాగిన్ అవటానికి కమాండ్ kubectl exec-it పాడ్ నేమ్ మై ఫస్ట్ పాడ్ /bin/bash. ఓకే, నేను ఇప్పుడు ఇన్సైడ్ పాడ్లో ఉన్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ cd/opt. సో ఇక్కడున్న ఫైల్స్ లిస్ట్ చేయడానికి ls కమాండ్. సో ప్రస్తుతానికి ఇక్కడ ఏ ఫైల్స్ లేవు. లెట్ మీ క్రియేట్ వన్ ఫైల్ touch1. సో ఇప్పుడు ఇక్కడ 1 అనే ఒక ఫైల్ క్రియేట్ అయింది. సో పాడ్ నుంచి బయటికి రావడానికి కమాండ్ ఎగ్జిట్. సో నేను ఇప్పుడు నా బేస్ మిషన్లో ఉన్నాను. సో ఇన్సైడ్ పాడ్ లాగిన్ అవ్వకుండా ఫోల్డర్లో ఉన్న కంటెంట్ చూడటానికి కమాండ్ kubectl exec పాడ్ నేమ్ --- and command ls-lrt/opt. opt డైరెక్టరీలో ఉన్న ఫైల్ చూడాలనుకుంటున్నాను నేను. సో 1 అనే ఫైల్ ఉంది. ఓకే, నెక్స్ట్ kubectl get pod లిస్ట్ చేయడానికి నేను ఇప్పుడు ఈ పాడ్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. దానికి కమాండ్ kubectl delete పాడ్ నేమ్. check it now. kubectl get pod. సో ఇలా డిలీట్ చేయొచ్చు. ఇన్ కేస్ మన సిస్టంలో మల్టిపుల్ పాడ్స్ రన్ అవుతున్నాయి, నేను ఆ పాడ్స్ అన్నిటినీ డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు కమాండ్ kubectl delete pods -all. సో ప్రెజెంట్ నా సిస్టంలో ఏ పాడ్స్ రన్ అవ్వట్లేదు కాబట్టి నో రిసోర్సెస్ ఫౌండ్ అని చూపిస్తుంది. ఓకే.